తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలను శక్తి స్కీమ్ తీసుకొచ్చి జీవో నెంబర్ 97 ద్వారా కలపడాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ఆ విద్యార్థులకు బోధన చేసేటువంటి అధ్యాపకులు కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. మనతో పాటుగా పాలిటెక్నిక్ విద్యార్థులకు విద్యను బోధించేటువంటి అధ్యాపకులు ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, కొంతమంది అధ్యాపకులతో మాట్లాడదాం. సార్, ప్రధానంగా జీవో నెంబర్ 97 శక్తి స్కీమ్లో చేర్చడాన్ని అధ్యాపకుడిగా దాదాపుగా 25-30 ఏళ్ళ నుంచి మీరు పాలిటెక్నిక్ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నటువంటి వ్యక్తిగా మీరు దాన్ని స్వీకరిస్తారా? మేము జీవో 97లో వాళ్ళ ఐటీఐల కోసము ఏటీసీల కోసం తీసుకొచ్చిన విషయాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ పాలిటెక్నిక్ అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో విద్యాశాఖలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యను ఒక లేబర్ డిపార్ట్మెంట్లో కలపడం ద్వారా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే విద్యాశాఖ ద్వారా ఉన్నప్పుడు మేము విద్య నేర్పేవాళ్ళం, కేవలం స్కిల్ నేర్పేటటువంటి వాళ్ళం కాదు. చాలా ఇంజనీర్లను తయారు చేస్తాం. ఈ సమాజానికి అవసరమైనటువంటి మేధో సంపత్తిలో భాగంగా ఉన్నటువంటి ఇంజనీర్లను తయారు చేస్తాం. ఆ ఇంజనీర్లు ఇంజనీరింగ్ చదువుతారు, ఎంటెక్లు చేస్తారు, రీసెర్చ్ చేస్తారు, సైంటిస్టులు చేస్తారు. వాళ్ళు ఈ దేశానికి అవసరమైనటువంటి మేధో సంపత్తిని అందజేసి దేశం యొక్క అభివృద్ధి కోసం పనిచేసేటటువంటి వాళ్ళు. కానీ ప్రభుత్వం చెప్తున్నటువంటి స్కిల్ ఇండియా యూనివర్సిటీకి సంబంధించి కానీ ఈ శక్తి డిపార్ట్మెంట్ ద్వారా ఎవరైతే కంపెనీలకు ఫండింగ్ చేసే వాళ్ళ కంపెనీ అవసరాలకు అనుగుణంగా స్కిల్ టెక్నీషియన్స్ తయారు చేసి ఇస్తామంటున్నారు. అంటే ఇక్కడ స్కిల్ ట్రైనింగ్ అయ్యి వాళ్ళు వెంటనే కంపెనీలోకి జాబ్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఎవరైతే మొదటిసారి పాలిటెక్నిక్ వస్తున్నటువంటి పేద వర్గాలకి పాలిటెక్నిక్ విద్య అందుబాటులో ఉంది. అలా గుడిసెల్లోంచి వచ్చినటువంటి పిల్లలు, తండాల్లోంచి వచ్చినటువంటి పిల్లలు, గూడెల్లోంచి వచ్చినటువంటి పిల్లలు కూడా 3 ఏళ్ళ పాలిటెక్నిక్ చదువుకొని ఇంజనీర్లుగా ఎదిగి తర్వాత పార్ట్ టైంలో కానీ రెగ్యులర్గా కానీ చదువుకొని ఇంజనీర్లు మారి వాళ్ళు ఉన్నతమైనటువంటి జీవితాలకు ఎదిగారు. అలాంటి పిల్లల్ని వెంటనే మళ్ళీ స్కిల్గా ఒక లేబర్గానే తయారు చేస్తూ ఉన్నారు. అంటే మొదటి తరము పేరెంట్స్ లేబర్గా ఉండి పిల్లలు కూడా లేబర్గా ఉండే పరిస్థితి. అంటే ప్రైవేట్ కంపెనీలకు కార్మికులను తయారు చేసేటటువంటి విధానంగా ఉన్నట్టు మనకు అనిపించింది. ఈ విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. మేము డెంటింగ్ పెయింటింగ్ చేసేటటువంటి చేస్తాము. మిడిల్ ఈస్ట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీ అంటే ఇంటర్నేషనల్ జాబ్స్ అంటే విదేశాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలకి టెక్నికల్ స్టూడెంట్స్ పంపిస్తారు. అంటే ఈ దేశంలో చదువుకొని ఈ దేశంలో పబ్లిక్ సర్వీస్లో ఈ దేశ ప్రజలకి పనిచేయాలని కలలుగా అంటున్నటువంటి ఆదర్శవంతమైన యువతను తీసుకెళ్ళి విదేశాల్లో పనిచేసే వాళ్ళుగా పెడతా ఉన్నారు. ఇది వాళ్ళ యొక్క కళలను కోసేసినట్టు అవుతుంది. ఇక్కడి వరకే చదువుకోవాలని నియంత్రించేటటువంటి హక్కు ఎవరికి లేదు. భారత రాజ్యాంగం హక్కుగా ఇచ్చింది. కాబట్టి ఈ లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీర్లు అవ్వాలని కలలుగా అంటున్నటువంటి విద్యార్థులకి ఇది అశనిపాతం లాగా ఉన్నది. మాకు కూడా మేము జాయిన్ అయిన డేట్ నుంచి అటెండర్లుగా చేరినా, ఇన్స్ట్రక్టర్గా చేరినా, లెక్చరర్స్గా చేరినా మళ్ళీ మేము ఎలివేట్ అయిపోయి ఇంకా మా కరికులం మేమే డిజైన్ చేసుకునేటట్టు మా విధానాలు మేమే డిజైన్ చేసుకునే విధానం మా డిపార్ట్మెంట్లో ఉంది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే మా విధానాలు వాళ్ళే డిసైడ్ చేస్తారు, మా కరికులం వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే సమాజానికి అవసరమైనటువంటి సమాజ అభివృద్ధికి అవసరమైనటువంటి కరికులం పెట్టాల్సిన మేము కంపెనీల యొక్క అవసరాలను తయారు చేసే కరికులంలో ఉంటే మా మేధస్సు కూడా అక్కడ పనిచేయడానికి ఏముండదు. వాళ్ళు చెప్పింది చేసినట్టు. కాబట్టి మా 30 ఏళ్ళ అనుభవం కూడా వృధా అయిపోతుంది. పిల్లల యొక్క శ్రేయస్సు సంక్షేమం కూడా కుంటుపడుతుంది అనే విధంగా. అందుకని సమాజం మీద బాధ్యతను మా ఉద్యోగాల కోసం ప్రమోషన్ల కోసం కాదు, విద్యార్థుల భవిష్యత్తు కోసం తెలంగాణ సమాజం మరింత సాంకేతికంగా బలోపేతం కావాలి, అభివృద్ధి చెందాలి. ప్రభుత్వం కోరుకుంటున్నటువంటి అభివృద్ధి పదం ఇంకింత వేగవంతం కావాలా, శక్తివంతం కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ శక్తి డిపార్ట్మెంట్లో మేము ఇవ్వడం కాబట్టి మమ్మల్ని యథావిధిగా ఇదే డిటిఈ ఉండాలి, డిప్యూటీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఇదే ఎస్బిటిఈటి ఉండాలి, ఇవే పాలిటెక్నిక్స్ ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి భూములు మా పేరును ఉండాలి, మా ఆస్తులు మాపడి అజమాయిషి ప్రభుత్వం వరకే ఉండాలి, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వద్దని మేము కోరుకుంటున్నాం. మేడం, ఈ జీవో నెంబర్ 97 గురించి తెలిసిన తర్వాత విద్యార్థులు అసలు క్లాసులకు రావడము, సరిగ్గా మీ లెక్చర్స్ను వినడము జరుగుతుందా? అసలు విద్యార్థుల పరిస్థితి ఏంటి? విద్యార్థులు అంటే ఈ జియో 97 గురించి తెలిసినప్పటి నుంచి వాళ్ళు చాలా ఆందోళనగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే విద్యా హక్కును మనం హరించడానికి లేదు. వాళ్ళు ఏం చదువుకుంటానంటే మనం ప్రోత్సహించాలి, ముందుకు పంపించాలి. కానీ వాళ్ళది ఏమైందంటే మేము ముందుకు వెళ్ళగలుగుతామా, అసలు ఒకసారి స్కిల్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మేము స్కిల్ లేబర్ లాగా అయిపోతామేమో, మా భవిష్యత్తు ఏమవుతుంది, మేము లాటరల్ ఎంట్రీ వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకుంటామా లేదా, రేపు పొద్దున మంచి మంచి సంస్థల్లో మాకు డిఆర్డిఓలో జాబ్స్ వస్తాయి, ఎన్ఎఫ్సిలో జాబ్స్ వస్తాయి, బార్క్లో జాబ్స్ వస్తాయి. సో ఇలాంటి జాబ్స్కి మేము అర్హత సాధించగలుగుతామా లేదా అనే ఆందోళన ఎక్కువైంది పిల్లలకు. హయ్యర్ స్టడీస్కి వెళ్ళలేమేమో, ఇక్కడికే ఆగిపోతుందేమో మా చదువు, ఇంకా ఈ పాలిటెక్నిక్ వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోతుందేమో, రేపు పొద్దున మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు ఈ పాలిటెక్నిక్లకు రాలేరేమో అన్న ఆందోళనతోటి వాళ్ళు క్లాస్లకు కూడా రావడం లేదు. వాళ్ళందరూ క్లాసెస్ బాయ్కాట్ చేసి ఇన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు చాలా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు.
కానీ వాళ్ళ శాంతియుత నిరసనలు కూడా ఇప్పుడు ఈ 4-5 రోజుల నుంచి ఏంటంటే పోలీస్ వాళ్ళు కాలేజ్లలో అంతటా మోహరించి వాళ్ళకి తలుపులకు తాళాలు వేసేసి ఈవెన్ లంచ్లకు కూడా బయటికి పోనీయకుండా వాళ్ళకి నిర్బంధిస్తున్నారు. కాలేజ్లలో కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, కొంతమంది మీద కొన్ని ఇది కూడా అయినాయి, ఒక సిఐని సస్పెండ్ చేస్తా అన్నారు, అది కూడా ఇంకా ఇంతవరకు జరగలేదు. సో పిల్లలు చాలా ఆందోళనగా ఉన్నారు ఈ విషయాల్లో. మేము కూడా పిల్లల కోసమే ఇదంతా చేస్తున్నాము, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తే మాకు ముఖ్యం. ఎందుకంటే రేపు పొద్దున పాలిటెక్నిక్ వ్యవస్థ లేదు అంటే యాజ్ లెక్చరర్స్గా మేము కూడా ఈ వ్యవస్థలో ఉండలేము. కాబట్టి మా ఆందోళన అంతా కూడా మేము విద్యార్థుల కోసమే చేస్తున్నాము. మేడం, మీరు ఏం చెప్తారు? జియో నెంబర్ 97 మీరు మొత్తం చదివి ఉండొచ్చు కదా, దానిలో ప్రైవేట్ పరం చేస్తారనేటువంటి ఒక అంశం తప్పితే మిగిలిన కనబడతా ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు ఒక లెక్చరర్? సార్, అది యాక్చువల్లీ 2 సంవత్సరాల క్రితము ఈ పీపీపీ మోడల్ యాక్ట్ వచ్చింది. అప్పుడు కూడా మేమేం రెస్పాండ్ కాలేదు, ఎందుకంటే అది స్కిల్ పెంచుకోవడానికి ఐటీఐలు ఏటీసీలు అవి దాని కిందికి తీసుకెళ్తారని తెలుసు. కానీ 97 వచ్చిన తర్వాత ఈ పాలిటెక్నిక్స్ని కూడా ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కిందికి పంపిస్తున్నారని మాకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు కూడా మాకు మా ఆఫీసర్స్ ఏం చెప్పారంటే మనం మొత్తంగా దాని కిందికి వెళ్తాము, దానికి మీరేం భయపడేది లేదు, ఈ ఓన్లీ స్కిల్ యూనివర్సిటీ యొక్క సర్టిఫికేట్ మాత్రమే వస్తుంది తప్ప మనకు దానివల్ల ఎలాంటి నష్టం లేదు అని చెప్పారు. తీరా చూస్తే లాస్ట్ ఆగస్టు 11న మాకు పిలిచి లేదు ఇది 3 ముక్కలు అవుతుంది, బోర్డు వేరేగా ఉంటుంది, ఈ కరికులం అంతా ఇప్పటి నుంచి బోర్డు తయారు చేయదు, కంపల్సరీ యంగ్ ఇండియా స్కిల్స్ వాళ్ళే తయారు చేస్తారు అని చెప్పారు. అంటే యంగ్ ఇండియా స్కిల్స్ వాళ్ళు స్కిల్ యూనివర్సిటీ పేరులోనే ఉంది, వాళ్ళు ఏం తయారు చేస్తారు కరికులము అంటే స్కిల్ బేస్డ్గా చేస్తారు. దానికి ఇంతకుముందు మా సార్ చెప్పినట్టు వాళ్ళని గట్టిగా అడిగితే డెంటింగ్ పెయింటింగ్ కరికులం తయారు చేస్తామని చెప్తున్నారు. మరి డిప్లొమా స్టూడెంట్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక ఇంజనీరింగ్ వ్యవస్థలో ఒక పిరమిడ్లో చూసుకుంటే డిజైన్ ఇంజనీరు స్కిల్ మధ్యలో వ్యక్తి సబ్ ఇంజనీర్గా వెళ్ళేవాడు మా స్టూడెంట్. మరి వాడి స్థాయి తగ్గి స్కిల్ కిందకి వెళ్ళిపోతే ఈ మిడిల్ వేర్ మేనేజ్మెంట్ ఎవరు చూస్తారు? ఈ పిఎస్యూస్లో ఈ జాబ్స్ అన్నీ కూడా డిప్లొమా స్టూడెంట్స్కే ఇస్తారు. మరి దేశంలో ఉన్న అన్ని డిప్లొమా స్టూడెంట్స్ ఏమో పిఎస్యూలో మిడిల్ వేర్ మేనేజ్మెంట్ కింద జాబులు కొడితే మా పిల్లలు మాత్రం స్కిల్ కిందకి వెళ్ళిపోవాలి. అంటే తెలంగాణ నుండి ఒక్కరు కూడా సబ్ ఇంజనీర్ జూనియర్ ఇంజనీర్ అనే వాళ్ళు ఉండరు. అందుకనే మేమేం చెప్తున్నామంటే 97లో ఉన్నటువంటి ఐటీఐ ఏటీసీలు మీరు పెట్టుకోండి, స్కిల్ ఎలాగో అవసరమే కాదనము, మీరంత ప్రేమగా వాళ్ళని డెవలప్ చేస్తామన్నప్పుడు మేమెవరమండి ఆపడానికి. కానీ మా పిల్లలు ఇంజనీరింగ్ పిల్లలు, వీళ్ళు టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ నాట్ ఏ స్కిల్, ఇట్ ఈస్ ఏ టెక్నికల్ ఎడ్యుకేషన్, టెక్నాలజికల్ స్టడీస్ వాళ్ళు చదువుతారు. కాబట్టి ఆ 4వ పాయింట్ ఏదైతుందో 97లో దాన్ని మాకు ఎక్స్క్లూడ్ చేయమని చెప్తున్నాం మేము. సార్, ప్రధానంగా మీరేం చెప్తారు? విద్యార్థులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో అన్నీ మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు కదా, మాసప్ ట్యాంక్ అయినా, రామతాపూర్ అయినా, మహబాద్ అయినా, వరంగల్ అయినా. ఈరోజు వరంగల్ అయితే పూర్తిగా పోలీసు వలయంలో ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. ఏం చెప్తారు? విద్యార్థులకు సంబంధించి ఎలాంటి అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? సార్, ఇక్కడ ఎందుకంటే నిజంగా మా మేడం వాళ్ళు చెప్పినట్టుగా ఈ వ్యవస్థను మేము మార్పు చేస్తున్నామన్నారు కదా, ఆ మార్పు దేనికోసం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో మాకు ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు, మాకు ఇప్పటిదాకా చెప్పలేదు కూడా. అయితే ఇక్కడ ఎందుకంటే మేము ఎప్పుడైతే ఈ జియో 97 ఒక 1 మంత్, మీరు జియో 97 ఎప్పుడో జూన్ మంత్లో తయారు చేశారు, జూలై మంత్లో మీరు రిలీజ్ చేశారు. ఆ చేసిన తర్వాత మాకు చెప్పింది కూడా ఏంటంటే ఓన్లీ స్కిల్ యూనివర్సిటీ మాత్రమే సర్టిఫికేట్లు ఇస్తుంది, మిగతాది ఇవ్వదు అని చెప్పి, అంటే మీ కరికులంలో ఎలాంటి చేంజ్ కాదని చెప్పారు. కానీ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ సార్, ఒకటి మా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసే సర్టిఫికేట్ కాకుండా మీరు ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ తీసుకొస్తే అది ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది? నెంబర్ 1. మా విద్యార్థుల ఆందోళన ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీ మాకు కనుక సర్టిఫికేట్లు ఇస్తే మేము ప్రభుత్వ ఉద్యోగాలకు మేము అర్హులమా కాదని చెప్పేసి ఒక ఆందోళన ఉంది. ఈ మార్గాన్ని ఎందుకంటే మా పిల్లలు కూడా ఈ జీవో వచ్చినప్పటి నుంచి శాంతియుత మార్గంలో, గాంధేయ మార్గంలో మా నిరసన వ్యక్తం తెలుపుతున్నాము. ఎందుకంటే ఇది ఇలాంటి వద్దు, మీరు దీన్ని మీరు కంటిన్యూ చేయకండి, మా భవిష్యత్తు నాశనం అయితే. ఒక అమ్మాయిని నాకు క్లియర్ కట్గా ఒక మాట అడిగింది, అయ్యా మా పేరెంట్సే లేబర్స్, మమ్మల్ని కూడా లేబర్లో ఎందుకు ఉంచుదాం అనుకుంటారు, మేము ఉన్నత చదువులు కూడా చదవాలి కదా, మాకు వైట్ కాలర్ జాబ్లు కావాలి కదా అని చెప్పేసి ఒక అమ్మాయి చాలా బ్రహ్మాండంగా అడిగింది. ఇప్పుడు కూడా మేము ఎందుకంటే మేము ఇక్కడి నుంచి డీజీపీని అదేవిధంగా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము, సార్ మా పిల్లలకు ఎలాంటి హానికరమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేయకండి, వాళ్ళని ఆందోళనకు గురి చేయకండి, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళు యంగ్ ఏజ్లో బిలో 18 years, వాళ్ళు ఎందుకంటే చాలా ఆందోళనకరంగా ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం ధర్నాలు చేసినా వేరే విద్యార్థులను లోపల ఇన్వాల్వ్ చేయకుండా విత్ ఇన్ కాలేజీ ప్రిమిసెస్లో గాంధీ మార్గంలో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళని కానివ్వండి, ఎందుకంటే వాళ్ళ కోరికలు కూడా నెరవేర్చిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ముందుకెళ్ళాలని చెప్పి నేను అనుకుంటా. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు వాళ్ళకు అరెస్ట్ చేయకండి, వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి, కనుక చిన్న పిల్లలు వాళ్ళ కొద్దిగా సానుకూలంగా ఉంటారని చెప్పేసి మీకు నేను మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, మీరేం చెప్తారు ప్రధానంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఆవేదన విషయం? సార్, ఆల్రెడీ విద్యార్థులకు చాలా అనుమానాలు, అపోహలు ఉన్నాయి. చేస్తే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సార్ దగ్గర సమాధానం లేదు. రెండవది,
తర్వాత మా జేఏసీ వాళ్ళు కూడా కొంతమంది రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు వెళ్ళి మాట్లాడితే కూడా మరి అడిగిన ప్రశ్నలకు సమానం లేదు. ఆస్తులు ఎందుకు బదలాయిస్తున్నారు? పాలిటెక్నిక్లను డెవలప్ చేయాలనుకుంటే, సిఎస్ఆర్ ఫండ్స్ తేవాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. కానీ దానికి ప్రభుత్వ ఆస్తులని, ప్రభుత్వ అసెట్స్ని తీసుకుపోవచ్చు అని చట్టంలో ఇచ్చారు. ఆ హక్కు ఎవరు ఇచ్చారు? రెండవది, విద్యార్థులకు ఈసెట్ ఉంటుందా లేదా అని చెప్పానంటే ఉంటుంది అని చెప్తున్నారు. ఎక్కడ అది ఆన్ పేపర్ లేదు. మినిస్టర్ గారు కూడా అడిగారు, సార్ మాకు మరి మీరు చెప్తున్నారు ఆన్ పేపర్ ఉందా అంటే ఆయన ఏదో చెప్తున్నాడు, దాటేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దయచేసి విద్యాశాఖ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు విద్యారంగాన్ని నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే ప్రగతి పదంలో ఒక అడుగు ముందుకేసి అనుమానాలు తీర్చి, ఒక చట్టం తెచ్చేటప్పుడు స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి వాళ్ళ అనుమానాలు అపోహలు తీర్చిన తర్వాత ముందుకెళ్తే అది విద్యార్థులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, రాష్ట్రానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మీ ద్వారా తెలియజేసిందంటే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి మళ్ళీ వాళ్ళకొక మంచి మార్గంలో వెళ్ళేలాగా మోడరేషన్ చేయడానికి మేము వ్యతిరేకం కాదు. అదేవిధంగా వెనక్కి వచ్చేలా కనబడుతుంది. ఇప్పుడు వ్యవస్థ ముందుకెళ్లాల్సిన వ్యవస్థ వెనక్కి వెళ్ళి ఒక గందరగోళంలో ఉండి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ మేము మా సెక్రటరీ గారు, మా కమిషనర్ గారు చెప్పిన దాని ప్రకారము ఒక్కొక్కరు కనీసం 500 పర్సనల్గా ఫోన్ చేసి కొత్త కోర్సులు పెట్టాము, ఏఎస్టీ అప్రూవల్ వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ జేఎన్జీపీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వచ్చింది డిప్లొమాలో. సో ఇట్లాంటి బ్రహ్మాండమైన ముందుకు తీసుకెళ్తున్న కోర్సులు తీసుకొచ్చి పెడితే ఇప్పుడు ఆ పేరెంట్స్కి మేము సమానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము, ఒక గందరగోళమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి దయచేసి ఇది పునరాలోచించి మళ్ళీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతాను. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు ఒక కమిటీని వేయడం జరిగింది, కేకే కమిటీ అని చెప్పేసి. ఆ కమిటీ ముందుకు ఏమైనా మీరు లెక్చరర్స్గా ఈ టీపీజేఏసీ తరపున ఏమైనా వెళ్ళబోతా ఉన్నారా? మేము అనుకున్నది ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి జీవో 97 కానీ దాన్ని స్కిల్ యూనివర్సిటీలో కలపడం అనే విషయం కూడా పాలిటెక్నిక్లో ఉన్న ఉద్యోగులతో కానీ, అధికారులతో కానీ, పేరెంట్స్తో కానీ, స్టూడెంట్స్తో కానీ ఎవరితో కూడా చర్చించకుండా అది వచ్చింది. వచ్చిన తర్వాత మేము ఇప్పుడు అడుగుతుంది అంటే మమ్మల్ని అడగకుండా చేశారు కాబట్టి దీనివల్ల ఉన్న నష్టాలన్నీ మమ్మల్ని ఆందోళన కలగజేస్తూ ఉన్నాయి. మీరు చేయాలనుకున్నటువంటి మోడర్నేషన్ కానీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు మేము చాలా భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్న, దీంట్లో డెవలప్ చేయాలనుకుంటున్నటువంటి విషయాలు కానీ ఎలా ఉండబోతున్నాయి అనే విషయం అర్థం కాలేదు. అయితే స్కిల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి యాక్ట్లో ఉన్న అంశాలన్నీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఉండదు అనేటటువంటి విషయం ఆందోళనలో. వీటికి సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నము ప్రభుత్వం నుంచి జరగలేదు. మినిస్టర్ గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయి. స్పష్టమైన హామీ కానీ, స్పష్టమైనటువంటి లిఖితపూర్వకమైనటువంటి అధికారికమైనటువంటి సమాచారం ఇంతవరకు మా జేఏసీకి కానీ విద్యార్థులకు కానీ అందలేదు. కమిటీ వేశారు, సంతోషం. కమిటీలో ఉన్నటువంటి ఒకానొక వర్డ్ ఏంటంటే అందరి స్టేక్ హోల్డర్స్ యొక్క అభిప్రాయాలు తీసుకుంటాము, వాళ్ళందరూ సేకరిస్తామన్నారు. కాబట్టి ఇదేదో వేగవంతం చేయండి. నెల రోజుల టైం ఇచ్చారు. నెల రోజులు అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు మాకు సెమిస్టర్స్ వస్తున్నాయి, ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఈసెట్కి ప్రిపేర్ అవుతున్నారు, వేలాది రూపాయలు కట్టి పిల్లలు ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు ఆ కంటిన్యూ అవ్వాలా వద్దా అనుకుంటున్నారు. ఫస్ట్ టైం జాయిన్ అయినటువంటి ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి పేరెంట్స్ వచ్చి టీసీలు తీసుకుంటా ఉన్నారు. మేము వాళ్ళు బతిలాడుతూ ఉన్నాము. ఎందుకంటే అది ఉండదు కదా, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళదు, అంత సీరియస్గా ఉంది. ముఖ్యమంత్రి గారు చాలా ఇష్టపూర్వకంగా చేసినటువంటి యూనివర్సిటీ కనుక వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు అని చెప్పేసి పేరెంట్స్ ఆందోళన. ఎంత కష్టపడైతే మేము విద్యార్థులను తీసుకొచ్చామో ఆ విద్యార్థులు వెనక్కి వెళ్ళాడు. దీనివల్ల పాలిటెక్నిక్ విద్య మీద ఒక అపోహ అనేది ఏర్పడ్డది. సో ఈ ఆందోళనన్నింటినీ తొలగించి వాళ్ళకి సరైన అవగాహన ఇవ్వాల్సిన బాధ్యత టీచర్లుగా మా దగ్గర ఉంది. కానీ మేమే ఆందోళనలో ఉన్నాం. మాకు కూడా సరైన అవగాహన ఇచ్చినట్టు అధికారులు లేరు, ప్రభుత్వం కూడా దూరంగా ఉన్నది. సో మాతో ఇంతవరకు సరైన సంభాషణలు జరగలేదు కనుక ఈ సంభాషణలు వేగవంతం చేసి వెంటనే మా యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని దీంట్లో ఉన్నటువంటి మార్పులు అయితే చేసి మేము కూడా ఫిట్గా మనం అంటున్నాం కాబట్టి మమ్మల్ని యథావిధిగా స్థితిలో ఉంచితేనే అది విద్యార్థులకైనా మాకని ఉపయోగకరం అని చెప్పేసి ఈ కార్యక్రమం వెంటనే నెల రోజులు కాకుండా త్వరగానే ముగించి ఇది వెంటనే ఒక హామీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఇచ్చేటువంటి ప్రయోజనాలు ఎన్ని చెప్పినా సరే ఇప్పటికీ మా పాలిటెక్నిక్స్కి ఏఐసిటి రికగ్నిషన్ ఉంది, ఐఏఎస్ఓ రికగ్నిషన్ ఉంది, ఎన్బిఏ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ ఉంది. ఇంత ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి పాలిటెక్నిక్లు ఉన్నాయి కనుక వీటిని అలాగే కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతాను. థ్యాంక్ యూ సార్. ఒకటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మీరు ఏదైతే పిల్లలకు స్కిల్ నేర్పిస్తామనుకుంటున్నారో మా ఎడ్యుకేషన్లో భాగంగా మాకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ 6 నెలలు ఉంటుంది. మీకు ఏ ఇండస్ట్రీకి ఎలాంటి ట్రైనింగ్ కావాలనో ఆ ట్రైనింగ్ 6 నెలలు మేము ఇస్తాం. లేదంటే మాతో మీరు ఎంఓవి పెట్టుకోండి, మేము ఆ విధంగా పిల్లల్ని ట్రైన్ చేసి మేము పంపిస్తాం. మీరు చేసింది ఏంటంటే జర్మన్ టీం పంపించారు, ఆ తర్వాత స్విట్జర్లాండ్ పంపించారు, ఫిన్లాండ్ పంపించారు, కానీ రిపోర్ట్ ఇప్పటిదాకా బహిర్గతం చేయలేదు. వాళ్ళకు మరి జపాన్ కొరియాకు మీరు కొంత స్కిల్ లేబర్స్ కావాలని చెప్తున్నారు కదా,
ఆ స్కిల్ లేబర్స్ ఏ ఏరియాలో కావాలో మాకు చెప్పండి. మా చదువులో భాగం మా టెక్నికల్ ఎడ్యుకేషన్లో భాగంగా మాకు 6 నెలల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ 6 నెలల ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో మేము ఇది నేర్పిస్తాము, మీకు కావాల్సిన స్కిల్ ఇస్తాం మేము. కానీ మా సిస్టమ్ మొత్తాన్ని ఎవాల్వ్ చేసి మీకు కంప్లీట్గా మీరు ఎందుకంటే ఓన్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ చెప్తామంటే మా వ్యవస్థ ఏం కావాలి, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళకూడదా? వాళ్ళకైనా ఇంకా వేరే గోల్డెన్ ఆపర్చునిటీస్ ఏమైనా దొరుకుతాయి వాళ్ళకి ఏమైనా? పాపం పేద పిల్లలు కదా సార్, ఆ స్కిల్ మేము నేర్పుతాం. మేము ఒకటే మాకు మా బాధ ఏంటంటే మాతోని స్కిల్ ఏదైతే వయసు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది మాతో ఎంఓవి పెట్టుకోమని చెప్పండి. మేము వాళ్ళతో పెట్టుకోవడం కాదు, అది ప్రైవేట్ యూనివర్సిటీ, అది పీపీపీ మోడల్ నడిచే యూనివర్సిటీ. దానికి మేము కట్టుబడి ఉంటాం, మీకు కావాల్సిన రిక్వైర్డ్ ట్రైనింగ్ మేము ఇస్తాం, మీకు పిల్లలు మేము పంపిస్తాం. అది మా విజ్ఞప్తి సార్. ఇప్పుడు ఆ టెక్నికల్ స్కిల్ ఇవ్వడానికి ఇప్పటికే మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని ఉన్నాయి. సో ప్రతి చోట ప్రతి కాలేజీలో పాలిటెక్నిక్ లో కూడా వర్క్ షాప్స్ ఉంటాయి, వెల్డింగ్ కాంచెల్లి అన్ని నేర్పిస్తూ ఉంటారు కదా, ఫిట్టింగ్ వెల్డింగ్ అన్ని. ప్రత్యేకంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అదనంగా పాలిటెక్నిక్ సెంటర్స్లో ఎస్డిసిలు ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. దాని ద్వారా వాళ్ళకి కంప్యూటర్ ట్రైనింగ్లు ఇచ్చాము. అలాగే కమ్యూనిటీ పాలిటెక్నిక్స్ ఉండే కమ్యూనిటీ పాలిటెక్నిక్స్ ద్వారా మేము మా స్టాఫ్ని వినియోగించి చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుద్యోగులకి ఒక ఉపాధిని కల్పించవలసిన కోర్సులు, టైలరింగ్ లాంటివి, వెల్డింగ్ లాంటివి, మ్యాషన్ లాంటివి కూడా ఇచ్చి ఎలక్ట్రికల్ వైరింగ్ లాంటివి ఇచ్చాం. లోకల్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు హానరోరియం ఇస్తూ వాళ్ళ ద్వారా మేము చాలా ఉన్నతంగా నడిపాం. వాటిని ఆపేశారు, వాటిని మీరు పునరుద్ధరించండి. మేము అదనంగా పనిచేసి అనేక మంది స్కిల్ని తయారు చేస్తాం. వాళ్ళని మీరు విదేశాలకు పంపిస్తారా, ఇక్కడ ఇండస్ట్రీలకు పంపిస్తారా, అది అవుతుంది. అలాగే అడ్డ మీద చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, అసంఘటిత కార్మికులు ఉన్నారు, సరైనటువంటి వేతనం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు లేబర్గా ఉన్నటువంటి వాళ్ళు డెవలప్ చేయండి. ఇంజనీర్లు కావాల్సినటువంటి వాళ్ళని ఈ దేశానికి పాలిటెక్నిక్స్ నుంచి ఐపీఎస్లు అయినారు, ఐఏఎస్లు అయినారు, అనేక రకాల ఉన్నత స్థానంలోకి వెళ్ళినటువంటి సైంటిస్టులు అయిన వాళ్ళు కాదని స్కిల్గా చేయడం అనేది కరెక్ట్ కాదు. కనుక మీరు మీకు కావాల్సినటువంటి స్కిల్, ఇందాక మా కన్వీనర్ గారు చెప్పినట్టు మీకు కావాల్సిన స్కిల్ కోర్సెస్ అదనంగా ఏమన్నా మీరు చేస్తే వాటిని మేము చేస్తాం. కాబట్టి మా వ్యవస్థను డిస్టర్బ్ చేయొద్దు, మా విద్యార్థులను ఆందోళనలోకి నెట్టొద్దు. మీకు కావాల్సిన ప్రభుత్వం ఇచ్చే ప్రతి పనులు మేము అదనంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వానికి మేము ఇస్తున్నటువంటి భరోసా మేము హామీ ఇస్తున్నాం, చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఆదేశంలో మేము పనిచేస్తాం. మేము చేసేది ఏది ప్రభుత్వానికి వ్యతిరేకమైంది కాదు. మా ఆందోళనలకి, మా అనుమానాలకి ఒక నివృత్తిని కోరుతూ ఈ రకంగా నిరసనలు బయటకు వచ్చినాయి కనుక వీటన్నిటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కమిటీ వెంటనే ఆ పని చేయాలని కోరుతా ఉన్నాం. సార్ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాల్సి ఉంది. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఉంది మా దాంట్లో. మా టైటిల్లోనే ట్రైనింగ్ అని ఉంది. ఆ ట్రైనింగ్లో కూడా ఇప్పుడు మా సార్ చెప్పినట్టు కాకుండా మేము ల్యాండ్ సర్వేర్, వైర్మెన్ ఎగ్జామ్స్ మేమే కండక్ట్ చేస్తాం. అది మా ద్వారానే సర్టిఫికేట్ ఇస్తున్నాం కదా. మేము అక్కడ స్కిల్ నేర్పించి పంపిస్తున్నాం కదా పిల్లలకి. టైప్ రైటింగ్ ఎగ్జామ్ కూడా మేమే కండక్ట్ చేస్తున్నాం కదా. అలాంటి వ్యవస్థను మీరు ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు దీన్ని? సో ఈ వ్యవస్థను మీరు నిర్వీర్యం చేయకండి. ఎందుకంటే సాయిల్ టెస్టింగ్ కూడా మేము చేసి పంపిస్తున్నాం. మాకు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లు కూడా ఉంటాయి. సో ఇవన్నీ చేసి పంపిస్తున్నప్పుడు మీకు మా వ్యవస్థను ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు? కావాలంటే మీరు ఎందుకంటే ఇప్పుడు మాకు ల్యాబ్ అసిస్టెంట్ చాలా మంది లేరు, మీరు ల్యాబ్ అసిస్టెంట్ రిక్రూట్ చేయండి, మేము ప్రాక్టికల్ నేర్పిస్తాం. మాకు ల్యాబ్ అటెండర్ లేరు, ల్యాబ్ అటెండర్ రిక్రూట్ చేయండి. మా పాత 1950s ఉన్నటువంటి ల్యాబొరేటరీస్ కొద్దిగా అప్గ్రేడ్ చేయడానికి మాకేమైనా సహాయ సహకారాలు ఇప్పియండి. ఇప్పుడు 600 కోట్లు ఎట్లా పెడుతున్నారు మీరు? లేబర్ సెస్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 600 కోట్ల రూపాయలు మాకు వస్తాయి. దానికోసమే చెప్పేసి మేము ఇక్కడ ఎన్రోల్మెంట్ ఎక్కువ చూపిస్తాము, అక్కడి నుంచి మాకు డబ్బులు వస్తాయి కాబట్టి మేము పాలిటెక్నిక్ ఇస్తాము. అంటే 600 కోట్ల రూపాయలు ఇంత పేద విద్యార్థి చదువుతున్నటువంటి ఇన్స్టిట్యూట్కి గవర్నమెంట్కి ఇవ్వడానికి ఆస్కారం లేదా సార్? అందుకని మా విజ్ఞప్తి ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, మా ఆఫీసర్ రిక్వెస్ట్ చేస్తున్నాము, మా వ్యవస్థను నిర్వీర్యం చేయకండి, మా వ్యవస్థని కాపాడండి, తరతరాలుగా ఉన్నటువంటి ఈ వ్యవస్థను కాపాడండి, ఈ ప్రభుత్వ ఆస్తులను కాపాడని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. ఎట్లా అనిపిస్తుంది విద్యార్థుల భవిష్యత్తును చూస్తూ ఉంటారు? విద్యార్థులు మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పుకుంటారు? కంటే ముందు నేను ఒక పూర్వ విద్యార్థిగా మాట్లాడదలుచుకున్నాను. నేను చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. నాకు కూడా అసలు పాలిటెక్నిక్ అంటే కూడా తెలియని పరిస్థితి. అలాంటి టైంలో నాకు ఒకరు తీసుకొచ్చి అడ్మిషన్ ఇచ్చి మరీ జాయిన్ చేశారు. జాయిన్ చేసిన డిప్లొమా తర్వాత నేను 1 year జాబ్కి వెళ్ళాను. ఇక్కడ మీరు అన్నట్టే ఐటీఐ వాళ్ళు వర్క్ చేస్తారు, నేను సూపర్వైజింగ్ చేయాలి వాళ్ళకి పైన. ఈ సూపర్వైజింగ్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. పైన ఇంజనీర్ వాళ్ళు వచ్చి మనకి చెప్తూ ఉంటారు, మనం సూపర్వైజర్ మనకి ఐటీ వాళ్ళకి చెప్పాలి. సో అలాంటివి చూసిన తర్వాత నేను ఇంజనీర్ ఎందుకు కావద్దు, నేను బీటెక్ కూడా చదవాలి అని చెప్పి నేను జాబ్ మళ్ళీ మానేసి ఇంజనీరింగ్కి వెళ్ళి నేను క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ కొట్టి వితిన్ 6 monthsలో నేను ఏపీ జెన్కోలో సబ్ ఇంజనీర్గా జాబ్ కొట్టానండి. అంటే అప్పుడు నేను ఇంజనీరింగ్ అయిపోయినా కానీ సబ్ ఇంజనీర్గా డిప్లొమా బేస్ పైన నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అక్కడ కూడా సేమ్ ఐటీఐ వాళ్ళు వర్క్ చేస్తారు కింద.
నేను సూపర్విజన్ చేయాలి, నేను వెళ్ళి ఏఈకి నేను మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాలి, అంటే బీటెక్ అతనికి రిపోర్ట్ ఇవ్వాలి. మళ్ళీ అక్కడ లోపల మళ్ళీ స్ట్రగుల్ అయింది, అయ్యో నేను ఇంత చదువుకొని కూడా నేను ఈ డిప్లొమా లెవెల్లోనే చేస్తున్నాను అని మళ్ళీ నేను మళ్ళీ జాబ్స్ కోసం ట్రై చేసి మళ్ళీ ఏపీ జెన్కోలో అలా నేను 3 జాబులతోటి ఈరోజు ఇది 4th జాబ్ నా గవర్నమెంట్ జాబ్తో పాలిటెక్నిక్ లెక్చరర్గా వచ్చాను. నేను ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్గా చెప్తున్నాను, ఈ పాలిటెక్నిక్ విద్యార్థులంతా కూడా మిడిల్ క్లాసు, వాళ్ళకి అసలు ఏమీ కూడా వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళకి మేము టీచర్సే గైడ్ చేసి ఇలాంటి పొజిషన్లో వెళ్తే ఇలా ఉంటారు, మీకు ఇలాంటి పిఎస్సిలో జాబ్ వస్తాయి, సెంట్రల్లో ఎస్ఎస్సిలో ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాయి, మీకు అగ్నివీర్లో టెక్నికల్ పోస్టులు ఉన్నాయి, ఆర్మీలో ఉన్నాయి, చాలా పోస్టులు కూడా మేము వాళ్ళకి చెప్పి గైడ్ చేస్తూ ఉంటాం. ఇండస్ట్రీకి కావాలి అనట్లేదు, వద్దు అనట్లేదు, ఇండస్ట్రీకి కావాలి. ఎవరికి ఇండస్ట్రీ కావాలో, ఇప్పుడు నేను జహీరాబాద్ పాలిటెక్నిక్లో వర్క్ చేస్తున్నాను సార్, అక్కడ మాత్రము మహేంద్ర అండ్ మహేంద్రలో 90% స్టూడెంట్స్ మహేంద్ర అండ్ మహేంద్రాకే వెళ్తారు, 10% స్టూడెంట్స్ మాత్రమే బీటెక్ వెళ్తారు. ఎందుకు అంటే వాళ్ళకి నియర్ బై ఉంది, అక్కడ అంతా ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఉంది, ఉద్యోగం వస్తుంది. ఐటీఐ వాళ్ళు ఇంటర్ వాళ్ళు వర్క్ చేస్తారు, వీళ్ళు సూపర్విజన్ చేస్తారు. సో ఇలాంటి మోడ్లో ఉన్న మా డిప్లొమాని ఐటీఐ వాళ్ళతో కంపారిజన్ చేయొద్దు. మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు, కొత్త గవర్నమెంట్ ఫామ్ కాగానే మేము ఆల్ పాలిటెక్నిక్స్ అన్నిటిని కూడా ఇంజనీరింగ్ లెవెల్లో చేస్తాము, పిహెచ్డి ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో పిహెచ్డి చేస్తున్నారో వాళ్ళందరూ ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళి టీచ్ చేస్తారు. లాస్ట్ ఆల్రెడీ సిటీలో ఉన్న 10 కాలేజెస్ని కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ కింద అప్గ్రేడ్ చేస్తామనగానే మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మా స్టూడెంట్స్ ఇక్కడే ఉండి మళ్ళీ ఇంజనీరింగ్ చేసుకొని వెళ్తున్నారు. ఎస్బిటిఈటి అనేది ఇంకొక లెవెల్లో రిఫార్మ్ అవుతుంది అనుకున్నాం, కానీ ఆల్ ఆఫ్ సడన్గా 2026 అడ్మిషన్స్ ఎలా చేశామంటే మేము అందరం కలిసి మేడంతో, మా సిటీఈ మేడంతో మేము అందరం కూడా ప్రతిరోజు ఏ ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ మేము సమ్మర్ అంతా కూడా వర్క్ చేసి 95% రిజల్ట్ తీసుకొస్తే ఈరోజు మేము పేరెంట్స్కి మొహం చూపించలేకపోతున్నాం. ఎందుకు అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాళ్ళకి వెళ్ళి మీ పాప భవిష్యత్తు ఇలా ఉంటుందని తీసుకొచ్చిన మేము మీ పాప భవిష్యత్తు ఎలా అవుతుంది అనేది చెప్పలేకపోతున్నాం. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు గవర్నమెంట్ మాకు తీసుకొచ్చినందుకు చాలా బాధాకరంగా ఉంది. నేను ఒక స్టూడెంట్గా, పూర్వ విద్యార్థినిగా అండ్ పాలిటెక్నిక్ లెక్చరర్గా చాలా బాధపడుతున్న సందేశం ఇది. థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్. సార్ పాలిటెక్నిక్ అనేది ఇందాక సార్ చెప్పినట్టు మల్టిపుల్ పాలీ కోర్సెసే కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కౌన్సిలింగ్ అడ్మిషన్ మేమే పంపిస్తాం, కౌన్సిలింగ్ కూడా చేసేది మేమే, రకరకాల సర్టిఫికేషన్ కోర్సులు. అది మళ్ళీ బీటెక్లో వీళ్ళు లాటరల్ ఎంట్రీలో ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న సీట్లు 10% విద్యార్థులు మాత్రమే అక్కడికి వెళ్తారు. కాబట్టి ఇంకా ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న విద్యార్థులు వెళ్తారు. మాకు ఆల్రెడీ ఇక్కడ చాలా కంపెనీస్తో ఎంఓయూ ఉంది. వాళ్ళ ఇండస్ట్రీ అయిన తర్వాత వాళ్ళ జాబ్ వెళ్ళడానికి వాళ్ళు రెడీగా ఉంటే వెళ్తున్నారు, మనం కాదనడానికి లేదు. అదేవిధంగా 10% మాత్రమే విద్యార్థులు పైకి వెళ్తున్నారు, బీటెక్ లాటరల్ ఎంట్రీ యాక్సెస్ ఉంది. కానీ దాన్ని కూడా మీరు తీసేస్తే పిల్లలు పూర్తిగా అన్యాయం అయిపోయి, తల్లిదండ్రులు కూడా గందరగోళం అయిపోయి వాళ్ళ భవిష్యత్తే ఒక ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి. కాబట్టి మళ్ళీ ఇది పునరాలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం సార్. ఇది పరిస్థితి. పాలిటెక్నిక్ లెక్చరర్స్ కూడా ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందనేటువంటి మాటనైతే ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి. చూడాలి మరి, ప్రభుత్వం ఒక కమిటీని అయితే వేసింది, ఆ కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందో. జియో నెంబర్ 97లో నుంచి, ఆ శక్తి స్కీమ్లో నుంచి పాలిటెక్నిక్కి మరి ఎస్బిటిఈటి కిందనే ఉండే విధంగా ఏమైనా గైడ్లైన్స్ వస్తాయా, ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.